టాలీవుడ్ లో ఇప్పుడు ఒక మాట బలంగా వినిపిస్తోంది. అదే సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది అని. అవును, స్టార్ హీరోస్ అంతా పాన్ ఇండియా డ్రీమ్స్ తో 2-3 ఏళ్లకు ఒక్కో సినిమాతో దర్శనమిస్తూ ఉంటే ఇండస్ట్రీని మొయ్యాల్సిన టైర్ 2 హీరోలు చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో సాలిడ్ హిట్ తో ఫ్లాపులకి ఎండ్ కార్డ్ వేసేశాడు శర్వా. మరి ఇదే ఊపులో మిగతా టైర్ 2 హీరోలు సత్తా చాటుతారా? అసలు ఫ్లాపులతో సావాసం చేస్తున్న ఆ స్టార్స్ ఎవరు? హీరోలు మారుతున్నారు, పోస్టర్లు మారుతున్నాయి, కానీ రిజల్ట్ మాత్రం మారడం లేదు. ఒకప్పుడు మాస్ మహారాజుగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేశాడు రవితేజ. కట్ చేస్తే ధమాకా తర్వాత 6 సినిమాలు. జానర్ మార్చాడు, టోన్ మార్చాడు, కానీ ట్రెండ్ మాత్రం మారలేదు. చివరికి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి భర్త మహాశైలకు విజ్ఞప్తి చేసిన రిజల్ట్ మాత్రం సోసోనే. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ కి F3 తర్వాత సక్సెస్ అందరి ద్రాక్షగా మారిపోయింది. ఆ తర్వాత చేసిన 3 సినిమాలు 3 స్ట్రైట్ డిజాస్టర్లే. ఇక మ్యాచో స్టార్ గోపీచంద్ పరిస్థితి ఇంకా దారుణం. గౌతమ్ నందా తర్వాత 9 సినిమాలు చేశాడు. వాటిలో పక్కా కమర్షియల్ ఒక్కటే కాస్త బెటర్, మిగతావన్నీ సూపర్ ఫ్లాప్స్. ఇక యూత్ స్టార్ నితిన్ భీష్మ తర్వాత 7 సినిమాలు, కనీసం ఒక యావరేజ్ కూడా లేదు. మరి విఐ ఆనంద్ అయినా సైఫైతో సక్సెస్ ఇస్తాడో లేదో. ఇక కామెడీ నుంచి కంటెంట్ హీరోగా మారిన అల్లు నరేష్ జానర్ మీద జానర్ మార్చాడు. సీరియస్ యాక్షన్ కూడా చేశాడు, కానీ రిజల్ట్ మాత్రం 0. మరోవైపు అప్పుడెప్పుడో బింబిసారతో హిట్ కొట్టిన నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ ఇప్పటికీ చూడని పరిస్థితి. మధ్యలో అమిగోస్ లాంటి డిఫరెంట్ అటెంప్ట్ కూడా పని చేయకపోవడం గమనార్హం. అయితే ఈ నెగటివ్ ట్రెండ్ మధ్య ఒక పాజిటివ్ టర్న్. సంక్రాంతి కానుకగా వచ్చిన నారీ నారీ నడుమ మురారితో డీసెంట్ హిట్ కొట్టాడు శర్వానంద్. నిజానికి ఇది బ్లాక్ బస్టర్ కాదు, కానీ బ్రేక్. ఏదేమైనా టాలీవుడ్ కు ఇప్పుడు కావాల్సింది భారీ బడ్జెట్లు కాదు, పాన్ ఇండియా ట్యాగ్స్ కాదు, నిజాయితీ ఉన్న కథలు, కనెక్ట్ అయ్యే పాత్రలు. చూడాలి మరి వచ్చే రోజుల్లో అయినా ఈ టైర్ 2 హీరోస్ బాక్స్ ఆఫీస్ బరువుని ఎంతవరకు మోస్తారో. For more videos like this, subscribe Big TV channel.